నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సైదుల్ గుండ్లపల్లి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న మొక్కల నాటే కార్యక్రమం. మంత్రులు ఎమ్మెల్యేల రాకతో సందడిగా మారిన హరితహారం. కర్నూలు జిల్లా డోన్ బాలుర వసతి గృహంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. విధి నిర్వహణలో లేని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామన్న కలెక్టర్ కాజా మొహిద్దీన్. జూనియర్ విద్యార్థిపై విచక్షణ రహితంగా దాడి చేసిన సీనియర్లు. ఖమ్మం జిల్లా కొత్తూరు మదర్ టెరిసా ఇన్స్టిట్యూట్లో దారుణంపై తల్లిదండ్రుల ఆందోళన. ఇక డీటెయిల్స్ చూసినట్టయితే అనంతపురం జిల్లా పెనుకొండ డివిజన్ హెడ్ క్వార్టర్స్లోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమయం 10:45. ఉద్యోగులు విధులకు రాకపోవడంతో కార్యాలయంలో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. విషయం ఏంటని ఆరా తీస్తే ఆర్డీఓ శ్రీనివాసులు క్యాంపుపై కడపకు వెళ్లడంతో ఇక్కడ సిబ్బంది కార్యాలయానికి రాలేదని సమాధానం కింద స్థాయి సిబ్బంది నుండి వినపడింది. సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే 11 గంటలైనా విధులకు రాకపోతే మిగిలిన కార్యాలయాల పరిస్థితి ఏంటని స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకొని ప్రజా సమస్యలు సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. నారాయణపేట జిల్లా మాగునూరు మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా పెంచిన పెన్షన్లు మరియు హరితహార కార్యక్రమంలో పాల్గొన్నారు. మాగనూరు మండలంలోని కొత్తపల్లి గ్రామంలో హరితహార కార్యక్రమం మరియు ప్రభుత్వం పెంచినటువంటి 2016 రూపాయలు మరియు 3016 రూపాయల వితంతు వృద్ధాప్య పెన్షను వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఎన్నికలకు ముందే సీఎం కేసీఆర్ చెప్పినటువంటి హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తారని అన్నారు. అలాగే మహిళా సంఘాలకు 900 కోట్లు వడ్డీ లేని రుణాలు బ్యాంకుల ద్వారా ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కొత్తపల్లి సర్పంచ్ తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే కాలువ ద్వారా మేము చాలా పార్టీకి కానీ మనకు కానీ నీకు కానీ అందరు రుణపడి ఉంటాము. అదొక్కటి చేపిస్తామంటే నీకు ఎల్లవేళలా ఎప్పుడైనా కానీ పిలిస్తే పలకెట్లాగా ఉంటాము. అదొక్కటి పెద్ద చెరువు కోటి నీళ్లు చేసి మాకు అందరినీ ఆదుకుంటామని కోరుకుంటున్నాము. అదే కొంతమంది కొత్త పింఛన్స్ రాలేదని అడుగుతున్నారు. కొత్త పింఛన్స్ ఇంకా రాలేదు, దానికి టైం పడుతుంది. వాళ్ళు పైసలు ఇస్తున్నారు అంటే రేపటినాడు మనకు గతి ఏం కావాలి? ఇవన్నీ కూడా ముందర పెట్టుకొని దూరదృష్టి ఆలోచించి మనకు ఈ పాలమూరు ఎత్తిపోతల తీసుకొచ్చి మన సంఘం మండలం కలపాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఏదైతే పెద్దలు పెట్టిపోయిందో జయమ్మ చెరువు అని మీకు అందరికి తెలుసు. నారాయణపేట జయమ్మ చెరువు కానీ ఆ జయమ్మ చెరువు నెత్తి మీద నీళ్ళు వస్తే మన సంఘం మండలికి నీళ్ళు వస్తాయి. మళ్ళీ సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండల కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్లో భూ సమస్యలపై రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అమోయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ సంజీవ్ రెడ్డి, ఆర్డీఓ తుంగతుర్తి శాసనసభ్యులు గాదారి కిషోర్ కుమార్ పాల్గొన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో కొంతకాలంగా రైతుల సమస్యలు పరిష్కరించడంలో వీఆర్ఓలు సహకరించడం లేదన్న సమాచారంతో నూతన్కల్ మండల కేంద్రంలో రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. గత కొంతకాలంగా తుంగతుర్తి నియోజకవర్గంలో మిరియాల, నూతన్కల్, బిక్కుమల్ల, పదనెమల్ల, చిల్పకుట్ల గ్రామాలతో పాటు మిగతా గ్రామాల్లో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని కలెక్టర్, తుంగతుర్తి శాసనసభ్యులు గాదారి కిషోర్ కుమార్ అన్నారు. అదేవిధంగా అర్హులైన 173 మంది రైతులకు కలెక్టర్ అమోయ్ కుమార్, తుంగతుర్తి శాసనసభ్యులు గాదారి కిషోర్ కుమార్ పట్టాలు అందించారు. చాలా సంవత్సరాలుగా పేరుకపోయినటువంటి సమస్యలు వాటన్నింటినీ గమనించే గతంలోనే సాదా బైనామాల పేరుతోని ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే గతంలో తెల్లగడ్డ మీద రాసుకున్నా వాటిని అన్నింటినీ పరిశీలనలోకి తీసుకొని గమనంలోకి తీసుకొని సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. అవన్నీ జెన్యూన్ ఉంటే ఇమీడియట్గా వాళ్ళది కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఇటువంటి ఒకవేళ మన కోర్ట్ చిక్కులు ఉంటే అవి కూడా ఎలా సాల్వ్ చేసుకోవాలి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. కానీ ఒక 15 డేస్లో మళ్ళీ మీరు, మీ తహసీల్దార్ గారు, ఎమ్మెల్యే గారు, జేసీ గారు అందరూ కూడా మళ్ళీ ఓన్లీ సీలింగ్ ల్యాండ్ భూమికి సంబంధించిన వాళ్ళతో మనం ఒక చిన్న డిస్కషన్ పెట్టుకొని క్లోజ్ చేస్తాం. థ్యాంక్ యూ. అలాగే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీలో 46 లక్షల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు.
రావిరాల గ్రామంలో 12 లక్షలు, సర్దార్ నగర్ గ్రామంలో సీసీ రోడ్లు, స్కూల్ భవనం శంకుస్థాపన చేశారు. రావిరాల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో మొక్కలను నాటి కార్యక్రమంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తుక్కుగూడ మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజా సమస్యలను తీర్చడానికి ముందుంటామని ఆమె అన్నారు. అన్న వైట్ షర్ట్ మీరు ఎందుకు జరగాలి మీరు జరిగితే పాత ఇల్లు ఉంటుంది, 70 గజాల లోపల ఇల్లు ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి, అప్లై చేయాలా, మళ్ళీ దానికో 20-30 వేలు ఖర్చు పెట్టాలి, పెద్ద సమస్య ఉంటుంది. అట్లేం లేకుండా 70 గజాలు ఉన్న వాళ్ళకి మీ అంతలో మీరు పునాది తీసుకొని 2 అంతస్తులు ఎవరు పర్మిషన్ లేకుండా మీరు కట్టుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశం కల్పించింది. అయితే ఆ జాగాను మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అంటే కూడా డబ్బులు కావాలి బాబు, 10,000 కావాలన్నా 20,000 కావాలని అనుకుంటారు. కాదు, ₹1 ఖర్చు పెడితే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. ₹1 రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎవరు పర్మిషన్ లేకుండా 70 గజాల లోపల, ఇంతకుముందు 50 గజాలు రెగ్యులరైజేషన్ పెట్టినా మన అట్లాంటి సిస్టంలో 70 గజాల లోపల కట్టుకోవడానికి 50 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 60 గజాలు ఉండొచ్చు. వీళ్ళందరూ పర్మిషన్ అక్కర్లేదు. ₹1 పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ₹1 పెడితే రిజిస్ట్రేషన్ అవుతుంది. తర్వాత మీరు 2 అంతస్తుల్లో ఇల్లు కట్టుకున్నా కూడా ఆ 70 గజాలలో సంవత్సరానికి ₹100 మీకు ట్యాక్స్ కట్టడానికి ఉంటుంది. ఇవన్నీ నిజంగా పేదల పక్షపాతికి ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల మన ఏరియాలో, మన 4 గ్రామ పంచాయతీలలో, ఈ తుక్కుగూడ మున్సిపాలిటీలో చాలా మందికి మేలు జరుగుతుందని ఒకసారి తెలియజేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా. జగిత్యాల జిల్లా కోడిమేల మండలం హిమ్మత్రావుపేటలో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన స్వచ్ఛ మిషన్ 5వ విడత హరితార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. మండల సర్పంచులు, ఫోరం అధ్యక్షులు, హిమ్మట్రావుపేట సర్పంచ్ పునుగంటి కృష్ణారావు మాట్లాడుతూ జిల్లాలోనే హిమ్మట్రావుపేట గ్రామం 2003 జనమిత్ర అవార్డు, 2007 నిర్మల పురస్కార్ అవార్డు, 2018లో హరిత మిత్ర అవార్డు, స్వచ్ఛ భారత్ అవార్డుకి ఎంపికై నేడు మా గ్రామం స్వచ్ఛ భారత్ గ్రామంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. మా ప్రాంతం మెట్టు ప్రాంతం, ఎస్ఆర్ఎస్పీ మరియు వరద కాలువలు లేవు అని, ఎస్ఆర్ఎస్పీకి మా ప్రాంతం 50 మీటర్ల ఎత్తులో ఉందని మంత్రి మా మండలాన్ని దృష్టిలో పెట్టుకొని పెండింగ్లో ఉన్న టెండర్లను తిరిగి నిర్వహించి గ్రావిటీ ద్వారా మైసమ్మ చెరువు నుండి నీటిని అందించి మండలాన్ని సస్యశ్యామలంగా చేయాలని కోరారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ హరితహార కార్యక్రమం ముఖ్యమంత్రి యొక్క ప్రత్యేక ఆలోచనని, మొక్కలు నాటడం ద్వారా అడవుల శాతం మరియు పర్యావరణ పరిరక్షణ పెరిగి వర్షాలు తిరిగి వస్తాయనే ఒక ఉన్నత ఆలోచన ఈ కార్యక్రమాన్ని వారు తలపెట్టారని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యత కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవడం ద్వారా మంచి వాతావరణం నెలకొల్పే అవకాశం ఉంటుందని అన్నారు. వివిధ హోదాల్లో ఉన్నటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులందరూ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈ రోజు హరిత మిషన్ కార్యక్రమంలో భాగంగా మన గ్రామానికి మంత్రివర్యులు ఇచ్చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కవర్లు కొద్దిగా కడిగేసి పెట్టారు 2-3
జరు సార్ ఒక్కసారి కొంచెం తీసుకున్నాం. తీసుకోవడం జరిగింది. అది మరి నిరాటంకంగా ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది. మరి అందులో భాగంగానే మన హిమ్మత్రావుపేటలో ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా అంటే రాత్రి అయిన తర్వాత కూడా మరి స్థలాన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ ఈరోజు 2000 మొక్కల్ని నాటేటువంటి ప్రోగ్రాంతో పాటు మళ్ళీ తిరిగి కంటిన్యూ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మరి ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. మరి కూడా ఇటువంటి విలేజ్ మీ నియోజకవర్గంలో ఉండడమే చాలా గొప్ప విషయంగా నేను భావిస్తాను. ఒక్క మండలంలో మాకు కూడా ఇటువంటి ఒక గ్రామం ఉంటే బాగుండు కదా అని ఆలోచన చేస్తున్నా. అంత గొప్ప గ్రామం, చాలా మంచిగా పనిచేస్తున్నారు. మరి ఇంకా మీరు ఉన్నతంగా పోవడం కోసం కలెక్టర్ గారు చెప్తున్నారు. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ గానే లేదు, ఇప్పుడు మళ్ళీ ఏం సార్ అది మన కంపోస్ట్ పిట్ ను చేసుకోవడం కోసం స్థలం ఏర్పాటు చేసుకోవడం, తర్వాత ఈ రోజు దాన్ని ప్రారంభం చేసుకోవడం కూడా అంటే ఎంత అడ్వాన్స్ గా ఉన్నారనేటువంటిది గ్రామస్తుల యొక్క చైతన్యం చాలా గొప్పది. ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా ఈ గ్రామ నాయకులతో పాటు ప్రజాప్రతినిధులను కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో సాంఘిక సంక్షేమ ఎస్సీ, బీసీ, బాలుర వసతి గృహాలను జిల్లా జాయింట్ కలెక్టర్ కాజా మొహిద్దీన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బీసీ వసతి గృహంలో వార్డెన్ లేకపోవడం, పిల్లలకు మెనూ ప్రకారం భోజనం పెట్టకపోవడంతో వార్డెన్ మీద తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం పిల్లలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు, మినరల్ ట్యాంకర్, టాయిలెట్స్ అన్ని తనిఖీ చేశారు. సమస్యలు లేవా? హ్యాపీగా చదువుకోండి, బాగా చదువుకోండి. ఇప్పుడు లేకపోయినా భవిష్యత్తులో కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి. ఓకే, సో బాగా చదువుకుంటారు కదా, చదవాలి. చదవడం అనేది ఇష్టపడి చదవాలి. అది ఇష్టం ఉంటే ప్రతిదీ కూడా సులభంగా మీకు అబ్బుతుంది. సో కాబట్టి ఇష్టపడి చదవండి. దీని వెనక మీ అమ్మ నాన్న వాళ్ళు పడుతున్న కష్టాలు చూడండి, వాళ్ళు ఎన్ని కష్టాలు చదివిస్తున్నా అది సంతోషపెట్టండి. ఇంటికి వెళ్ళినప్పుడు బాగా ప్రేమతో మాట్లాడండి, వాళ్ళకి గడపండి. మీరు పెద్దగా అయిన తర్వాత భగవంతుడు మీకు ఒక మంచి హోదా ఇచ్చినప్పుడు వాళ్ళని బాగా చదువుకుంటారు కదా అందరూ. ఏం చేస్తారు బాబు, నువ్వు కొంచెం వెనక్కి బాబు. నెంబర్ 2 హాస్టల్ ఎక్కువ లేడీస్ హాస్టల్లో ఎలాంటి సమస్య ఎస్సీ దాంట్లో సార్లు ఫుల్ చేసి ఒకసారి 67% వేస్ట్ పొటెన్షియల్ ఉన్న మైనింగ్, సో రేపు కూడా మేము అటువంటి ప్లేస్కి వెళ్ళాలని చెప్పి మీరు కూడా కోరుకోవాలి. వాళ్ళని రోల్ మోడల్గా పెట్టుకోవాలి. ఈ రోజున కర్నూలు జిల్లాలో 2వ సంయుక్త కలెక్టర్గా అంటే జాయింట్ కలెక్టర్ 2గా పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగింది. నిన్నటి రోజునే చేరిన రోజునే ఆ రోజు సోమవారం కావడం, స్పందన కార్యక్రమం ఉండడం. సో చేరినప్పటి నుంచి సాయంత్రం దాకా చాలామంది స్పందన కార్యక్రమానికి వచ్చిన వాళ్ళ అర్జీలను తీసుకోవడం జరిగింది. సో వీళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయనేది నాకు మొదటి రోజునే నాకు ఈ స్పందన కార్యక్రమం వల్ల తెలిసింది. సో ఆ తర్వాత ఈరోజు కూడా నేను
యూత్ కోఆర్డినేటర్స్, యూత్ వాలంటీర్స్ సెలక్షన్ ఇంటర్వ్యూస్ కూడా నిర్వహించడం జరిగింది. అలాగే కొన్ని డిపార్ట్మెంట్ల రివ్యూ కూడా చెప్పడం జరిగింది. సో నిన్న కొద్దిగా హాస్టల్ గురించి కూడా బాగా చూడండి అని చెప్పేసి కలెక్టర్ గారు కూడా చెప్పారు. సో వారి ఆజ్ఞ అనుసరించి ఈరోజు కొన్ని హాస్టళ్ళు తనిఖీ చేయాలనుకొని ఇటు వచ్చాను. సో ఇక్కడ డోన్లో ఉన్నటువంటి బీసీ బాయ్స్ హాస్టల్ని, అలాగే ఎస్సీ బాయ్స్ హాస్టల్ని కూడా నేను తనిఖీ చేయడం జరిగింది. వాళ్ళు భోజనాలు చేస్తున్న సమయంలో ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ ఎస్సీ బాయ్స్ హాస్టల్లో మెనూ ప్రకారంగా భోజనం పెట్టడం జరిగింది. అయితే అరటిపండు ఇవ్వాల్సిన అవసరం ఇక్కడ ఉండింది. ఈరోజు ఆల్రెడీ అరటిపండు ఉంది మెనూలో. అయితే వాళ్ళ దగ్గర అరటిపండ్లు వచ్చిన అరటిపండ్లు కొద్దిగా పచ్చిగా ఉండడం వల్ల వాళ్ళు పిల్లలకి పెట్టలేకపోయారు. అయినా నేను వచ్చి మందలించడం వల్ల మళ్ళీ వాళ్ళు అరటిపండ్లు తెచ్చి పిల్లలకి ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ పిల్లల్ని అందరితో మాట్లాడడం జరిగింది. పిల్లలు సమస్యలు ఏమి లేవు, వార్డెన్ గారు బాగానే చూసుకుంటున్నారు, సిబ్బంది కూడా బాగానే చూసుకుంటున్నారని చెప్పారు. సో వాళ్ళు చెప్పిన దాంట్లో నిజం ఉంది అనిపించింది. ఎందుకంటే నేను వాళ్ళని గుచ్చి అడిగాను, ఏదైనా సమస్యలు ఉంటే కూడా చెప్పాను. సో ఇక్కడ పిల్లలకి ఇవ్వాల్సిన వాటిలో వాళ్ళకి బ్లాంకెట్లు, నోట్బుక్స్ అవన్నీ కూడా అందినాయి. ఇప్పుడే మీ ముందు కొంతమందికి ట్రాక్ షూట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల కాస్మెటిక్ ఛార్జీలు కొద్దిగా పెండింగ్లో ఉన్నాయి. అట్లాగే ఈ డిసెంబర్ నుంచి, అంటే డిసెంబర్ 2018 నుంచి కాస్మెటిక్ ఛార్జీలు పెండింగ్లో ఉన్న విషయం నా దృష్టికి వచ్చింది. అలాగే ఈ ట్యూటర్లకు కూడా ఇవ్వాల్సినటువంటి రెమ్యూనరేషన్ ఆన్ రోలింగ్ కూడా గత 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉందని చెప్పేసి నా దృష్టికి తీసుకొచ్చారు. సో నేను ఈ విషయంగా కలెక్టర్ గారితో మాట్లాడి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తాం సమస్యల్ని తొలగించమని చెప్పేసి. ఇప్పుడు ఈ వాతావరణం ఇక్కడ పరిస్థితులు కూడా బాగానే ఉన్నాయి. సో అన్ని శుభ్రంగా పెట్టడం జరిగింది. బీసీ హాస్టల్కి వెళ్ళి చూసినప్పుడు అప్పటికి విద్యార్థులు భోజనాలు ముగించారు. సో వాళ్ళని అడిగాను మెనూ ప్రకారంగా, అంటే వాళ్ళు కూడా ఈ మెనూ ప్రకారంగా ఈరోజు నైట్ చికెన్ కర్రీ పెట్టాలి, కానీ ఇక్కడ చికెన్ కర్రీ పెట్టలేదు. సో ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ గురించి ఆరాధిస్తే ఆయన రోజు మంచి రోజు ఇక్కడ వస్తున్నారు. ఎందుకంటే ఆయన వేరే హాస్టల్కి వార్డెన్, ఇది అదనపు బాధ్యత కింద ఇక్కడ ఉంది. అయినప్పటికీ కూడా ఆయన ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ కూడా అన్నీ ఇక్కడ సక్రమంగా జరగాలి. సో ఆయన ఈ చికెన్ పెట్టకపోవడం వల్ల అలా నేను సీరియస్గా తీసుకుంటున్నాను. సో డెఫినెట్గా అతని మీద చర్యలు ఉంటాయి. ఇలాంటివి ఎవరు కూడా, ఏ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా ఇటువంటివి జిల్లాలో జరగకుండా, వాళ్ళ హాస్టల్లో జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎవరైనా కూడా పిల్లల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తే, వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని నెరవేర్చకపోతే, అందించకపోతే వారిపైన చర్యలు తప్పవు. సో ఎవరు కూడా అలాంటి పనులకు పాల్పడొద్దని వీలైనంత వరకు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వర్షాకాలం వచ్చి 2 నెలలు అవుతున్నా వర్షం రాకపోవడంతో పొలాలన్నీ బీడుగా ఉన్నాయి. మమ్మల్ని కూలికి పిలిచే నాదుడే లేదని కూలీలు కూడా ఆవేదన చెందుతున్నారు. ఉపాధి పథకంతో కుటుంబాలకు జీవన ఉపాధి దొరికిందని, పనికి తగ్గ వేతనం వస్తుందని, మాకు కరువు కాలంలో ఆసరాగా ఉందని ఈ ఉపాధి పథకం ద్వారా మా కుటుంబాలను పోషిస్తున్నాం. మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మా కృతజ్ఞతలను తెలిపారు. కర్నూలు డిస్టిక్ ఎమ్మిగనూరు మండలం కేతిమాపురం గ్రామం అది. నా పేరు బీచ్పల్లి నాయుడు. 2 నెలలుగా వర్షాలు లేక ప్రజలు, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం గుర్తించి కరువును ఆదుకోవడం కోసం ఉపాధి హామీ పథకం పెట్టడం వల్ల రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామంలోని మదర్ తెరిసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అగ్రికల్చర్ 2వ సంవత్సరం చదువుతున్న ఖమ్మంకు చెందిన శివ అనే విద్యార్థిపై సీనియర్లు తీవ్రంగా దాడి చేయడంతో సత్తుపల్లి పోలీసులను ఆశ్రయించారు. ఇక బాధితుడు ఫేస్బుక్లో సీనియర్లను కామెంట్ చేశాడని శివపై దాడి చేశారు. మొత్తం దాడిని వీడియోలో చిత్రీకరించాడు బాధితులు స్నేహితులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కర్నూలు జిల్లా నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న రాజాగోపాల్ గత రాత్రి తీవ్ర గుండెపోటు రావడంతో మృతి చెందాడు. రాజాగోపాల్ మృతిపై సహోద్యోగులు, బంధువులు తీవ్ర విచారణ వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని కొత్త బస్టాండ్ బిందెల ఫ్యాక్టరీ కట్టపై కూర్చొని మొబైల్లో వీడియో గేమ్ ఆడుతుండగా అభిరామ్ అనే మైనర్ విద్యార్థిపై ఎస్ఐ సురేష్ లాఠీతో జులుం చూపించారు.
తలకు గాయం కావడంతో విద్యార్థిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో నూనపల్లి నుంచి కర్నూలుకు వెళ్లే హైవేలో బొగ్గు లైన్ వీధిలో నెల్లూరు నుంచి సిమెంట్ ఫ్యాక్టరీ వెళ్లి లారీ డ్రైవర్ మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేసి కంట్రోల్ చేసుకోలేక ఒక నివాసంలోకి దూసుకువెళ్లాడు. ఆ నివాసంలో కిరాణం షాపు ఉండడంతో దాదాపు 5 లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు శేఖర్ తెలిపారు. ఓవర్టేక్ చేస్తూ పక్కన ఇంట్లో దూరిపోయినాడు. అది కట్ కాక ఓవర్ స్పీడ్తో వస్తున్నాడు, ఇంట్లో దూరిపోయినాడు. ఇద్దరికి గాయాలైనాయంట. మేము హాస్పిటల్కి పోతున్నాము. వాళ్ళ పరిస్థితి మాకేం కరెక్ట్ తెలియదు. సింపుల్ ఇంజరీస్ అయినారు వీళ్ళ చుట్టుపక్కల విచారిస్తే. ఇది కేసు నమోదు చేసుకుని ఇది నిర్లక్ష్యం ఎవరిది సార్? ఇది డ్రైవర్ నిర్లక్ష్యం సార్. అంటే డ్రింకింగ్ ఏమన్నాడు సార్ డ్రైవరు? లేదు మరి అది చూడాలన్నీ. అంటే ఎవరికైనా గాయాలు తగిలాయి సార్? గాయాలైనాయి ఇంట్లో వాళ్ళకి. అట్లా కాదు, ఇక్కడ లారీ గుద్దిన ప్లేస్ మీదేనా? ప్లేస్ మాదే. అతను డ్రైవర్ తాగేసి వచ్చేసి షాప్లోకి డైరెక్ట్ ఇంట్లో షాప్ మొత్తం షాప్లోకి దూరేసింది. దానికి మీరు ఏం చెప్తారో మీరే. అది అట్లా కాదు, అనంతపురం నగరంలో వి మెగా టాకీస్లో దర్శకుడు పూరి జగన్నాథ్, సినీ హీరోయిన్ చార్మి, స్మార్ట్ శంకర్ మూవీ హీరోయిన్ నిధి అగర్వాల్ వచ్చి సినిమాలో సందడి చేశారు. ఫ్యాన్స్తో కొద్దిసేపు మాట్లాడారు. చార్మి మాట్లాడుతూ ఐస్మార్ట్ 2ని ఫ్యాన్స్తో ముచ్చటించారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ అయిన సందర్భంగా అనంతపురం నగరంలో పర్యటించారు. ఎలక్షన్ టైంలో ఉండాలి అంతా డ్యూటీ చేసిన వాళ్ళు అందరూ బాగా పరిచయం సీనియర్లు ఉంటారు కదా. హలో అన్నసం మరీ ఇంత క్రేజ్ అండ్ మరీ ఇంత మ్యాడ్నెస్ తెచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మండే రోజు ఇలాంటి కలెక్షన్స్ రావడం ఇంకా ఇంకా మాకు హ్యాపీగా ఉంది. రామ్ కోసం అయితే అసలు ఒక్కొక్కళ్ళు ఇస్మార్ట్ శంకర్ లాగా తిరుగుతున్నారు. అండ్ మన ఇద్దరు హీరోయిన్స్ వాళ్ళ సాంగ్స్, పూరి సార్ డైలాగ్స్ కోసం బాగా మంచి రెస్పాన్స్ ఉంది. సో నాకు అనంతపూర్ నుంచి వీడియోస్ వస్తూ ఉంటాయి థియేటర్స్ నుంచి. సో పంపిస్తూ ఉండండి, మేము చూస్తూ ఉంటాము. అండ్ మళ్ళీ మళ్ళీ మీ ఊరు పిలవండి, ఇలాంటి సక్సెస్ మాకు ఇచ్చి మళ్ళీ మళ్ళీ వస్తాము. థ్యాంక్ యూ. అఖండ విజయానికి తెచ్చిపెట్టింది. మా టీం అందరూ ఈ సక్సెస్తో వెరీ హ్యాపీ, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ చూస్తుంటే మర్చిపోతుంది. ఈవెన్ మండే ఇలాంటి ఫుల్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ని ఏరియాల కంటే ఇక్కడే ఎక్కువ ఉన్నట్టుంది. అండ్ రామ్ తగ్గినప్పుడు ప్రతి సీన్ తర్వాత ఆల్ ఆఫ్ us used to say అదిరిపోతుంది అదిరిపోతుంది అండ్ రెస్పాన్స్ వచ్చినప్పుడు అదిరిపోయింది. సో థ్యాంక్ యూ అండ్ చాలా చాలా థ్యాంక్స్. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుసంధానమైన విజ్ఞానగిరిపై వెలిసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో కృత్తిక మహోత్సవంలో భాగంగా 3వ రోజు శ్రీవల్లి దేవస్థాన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పురావీధిలో సూర్యప్రభ వాహనంలో భక్తుల దర్శనార్థం విచ్చేయగా భక్తులు స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు ఇచ్చి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న మొక్కల నాటే కార్యక్రమం, మంత్రులు ఎమ్మెల్యేల రాకతో సందడిగా మారిన హరితహారం. కర్నూలు జిల్లా డోన్ బాలుర వసతి గృహంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ, విధి నిర్వహణలో లేని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామన్న కలెక్టర్ కాజా మొహిద్దీన్. జూనియర్ విద్యార్థిపై విచక్షణ రహితంగా దాడి చేసిన సీనియర్. ఖమ్మం జిల్లా కొత్తూరు మదర్ తెరిసా ఇన్స్టిట్యూట్లో దారుణంపై తల్లిదండ్రుల ఆందోళన. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.